నెల 12వ తేదీన జరిగే యువత పోరును జయప్రదం చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ గానీ వసతి దీవెన కింద ఇవ్వాల్సిన డబ్బులు కానీ ఇవ్వకుండా ప్రభుత్వం దాటేస్తుందంటూ వైసీపీ విద్యార్థి విభాగం ఆరోపించింది. ఈ సందర్భంగా యువత పోరును ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. వైసీపీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్కు 3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవటం వల్లే కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదని, కాలేజీ నుంచి పంపించి వేస్తున్నారని, తక్షణమే ఈ పరిస్థితిని నివారించాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల చదువు మధ్యలోనే ఆపేసి పనులకు వెళ్లే దుస్థితి వస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నిట్టాబాలు, కోలావాసు, పాముల అనుదీప్, కాళిదాసు సత్యం, పల్లె రోహిత్, ప్రసాదం సురేష్, ఉమర్ మొఘల్, కుర్రా జస్వంత్, ఇర్ఫాన్, అలాగే వైసీపీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, కటారి హరీష్, కుర్రా శ్రీను, అకిదాసు కిరణ్ కుమార్, చుక్కా ఆనంద్, చుండూరు వెంకటేశ్వరరావు, దేశపోయిన పుణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నాబత్తుని శివకుమార్ గారి నాయకత్వంలో మార్చి 12వ తారీఖు యువత పోరు అనేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఏదైతే యువత ఉన్నారో యువత విద్యార్థులు గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి డబ్బులు వచ్చి ప్రతి ఒక్క తల్లిదండ్రి ఏ పనులు చేపించకుండా పిల్లల్ని స్కూళ్ళకు పంపి చదివే ప్రాముఖ్యతగా వాళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించడం జరిగింది. మరి చదువుకుంటేనే జీవితాలు బాగుపడతాయి అని చెప్పి అనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి గత మన కూటమి ప్రభుత్వం నుంచి 9 నెలలు సుమారు 9 నెలలు అవుతా ఉంది. కానీ ఇంతవరకు ఏ ఒక్క పథకం రాలేదు. విద్యార్థులను చూస్తే విద్యార్థులకి ఏ ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, కాలేజీలకు సంబంధించి కానీ స్కూళ్ళకి సంబంధించి కానీ ఏ ఒక్క రూపాయి వేయట్లేదు. యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మోసం చేసి మోసం యొక్క హామీలతో గడ్డనెక్కారు వాళ్ళ. కానీ గత 9 నెలల నుంచి వచ్చి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కనీసం బకాయిలు కూడా చెల్లించకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా చదువు ఆపేద్దామన్న ఆలోచనతో ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పిల్లల్ని ఇంకా మేము పంపించలేము, మాకు స్తోమత లేదండి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఏ ఒక్క స్టూడెంట్కి కానీ ఏ ఒక్క యువతకి కానీ ఎక్కడా కూడా సపోర్ట్ లేకుండా చేస్తూ ఉన్నారు. సో తక్షణమే ఏదైతే మార్చి 12వ తారీఖు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎవరైతే జిల్లా కేంద్రాలని అక్కడ కలెక్టర్ గారికి ఆ ఒక విద్యార్థి విభాగ నాయకులు కానీ యువజన విభాగ నాయకులు కానీ లేకపోతే యువజనులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయాలని చెప్పేసి మార్చి 12వ తారీఖు మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మార్చి 12వ తారీఖు జరిగేటువంటి ఇటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేసి యువత బయటకు వస్తే ఎలా ఉంటుందా, విద్యార్థులు బయటకు వస్తే ఎలా ఉంటుందా అని చెప్పి మన కూటమి ప్రభుత్వాన్ని చూపించాలా. తక్షణమే వాళ్ళు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలని కూడా మరుసటి రోజే ఈ యొక్క ప్రోగ్రాం జరిగిన మరుసటి రోజే వాళ్ళ అకౌంట్లో పడే విధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.